నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. భీష్మాచార్యులు వారు ఈ ప్రపంచానికి, మానవాళికి చేసినటువంటి అద్భుతమైన కృప విష్ణు సహస్రనామాన్ని అందించడం. ఆయన అంపశయ్య మీద ఉండి కూడా కృష్ణుణ్ణి స్తుతిస్తూ, విష్ణువుని స్తుతిస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామార్చన అసలు అనితర సాధ్యం, ఎవరు చేయలేనటువంటి పని అది. అసలు చదువుతూ ఉంటే ఉండేటటువంటి ఆనందం, చదువుతూ ఉంటే వచ్చేటటువంటి మనకి కావాల్సినటువంటి సౌఖ్యాలు ఇంకా మాటలో చెప్పలేము, ఎవరికి వారు అనుభవించవలసిందే. అయితే ఈ రోజుల్లో ఏమైపోయిందంటేనండి, నేను చాలా వీడియోస్లో కూడా విష్ణు సహస్రనామం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విష్ణు సహస్రనామం కాదండి, ఇంకేదైనా చెప్పండి అని అడిగితే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆ నామాలకి మించినవి ఏమైనా ఉంటాయా అని అనిపిస్తుంది. సర్వం అందులోనే ఉన్నాయి, అందించేశారు. ఇంకా ఎలాంటి కష్టమైనా తీసిపాడే స్థితికారకుడు విష్ణువు కాక ఇంకెవరు తీయగలరు కదా. ఆయనను స్తుతించడం మినహా మనం ఏం చేయగలం అనేది ఎన్నోసార్లు చెప్పేటటువంటి ప్రయత్నం. కాకపోతే ఇంకా ఏదైనా చెప్పండి, ఇంకా ఏదైనా చెప్పండి అనేవారు కూడా ఉన్నారు. అసలు విష్ణు సహస్రనామం యొక్క వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాము. అలాగే విష్ణు సహస్రనామం వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే నక్షత్రాల వారిగా కూడా ఎవరెవరు ఏ నక్షత్రాల వాళ్ళు ఏ శ్లోకాలు చదువుకోవాలనే విషయం కూడా మనకు పుస్తకంలో ఉంటూనే ఉంటాయి. అయితే వాటి ప్రాముఖ్యత, వాటి ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి ఆచార్యులు గారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. భీష్మాచార్యులు మీరు అన్నట్టు మొత్తం మీరే చెప్పారు, మీరు చెప్పేదేం లేదు. ఇంకా అంపశయ్య మీద పడుకుంటే మనకు ప్రామాణిక స్తోత్రాలు రెండు. మళ్ళీ వివాదాస్పదమా అయినా నేను ఇబ్బంది పడను. యథార్థం మాట్లాడుకోవాలి మనం. యథార్థవాది లోక విరోధి, చివరికి మీరు నేను విరోధులు అవుతాం తర్వాత క్రమేణా. ఎందుకంటే భీష్మాచార్యుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామానికి ప్రామాణికత ఉంది. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి దాంట్లో లలిత త్రిశతికి ప్రామాణికత ఉంది. ఈ రెండు ప్రామాణికమైనటువంటి పారాయణాలు. లక్ష్మీ సహస్రనామానికి ప్రామాణికత లేదు, లలితా సహస్రనామానికి ప్రామాణికత లేదు. ఎందుకంటే ఛందోబద్ధమైన, వ్యాకరణబద్ధమైన, మనకు అనువంశికంగా మనకు ఆది గురువులు చెప్పినటువంటి అంశాలు తీసుకోవాలి మనం. లక్ష్మి అంతటి భీష్మాచార్యుడు లక్ష్మి గురించి చెప్పకుండా విష్ణు గురించి చెప్పుకొచ్చాడు. శంకరాచార్యుల వారు కూడా లలిత త్రిశతి స్తోత్ర పారాయణ రాశాడు. ఆయన స్వయంగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. మీరు శంకరాచార్యుల వారిని ఏకీభవించరా? ఏకీభవిస్తాను. వైష్ణవుల చేతన అదేం లేదు, నేను చేసుకున్నది శంకరాచార్యుల వారి పంచాయతనానే ఫాలో చేస్తున్నారా? సో వైష్ణవుల చేత ఆయనను విభేదించడాలు అలాంటి లేదు. ఎందుకంటే ఇద్దరు సమకాలీకులు, ఇద్దరికి పరకాయ ప్రవేశించి ఇచ్చిన వాళ్ళు. చాలా మంది తెలియదు. మళ్ళీ అది శంకరాచార్యుల వారు కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారంటారు. ఆయన యొక్క పరకాయ ప్రవేశ విద్యే ఆయన నడిపించింది. అలా అనుకున్నప్పుడు ప్రవరాక్యుడు హిమాలయ పర్వతం ఎట్లా వెళ్తాడు? నడుచుకుంటూ. కాబట్టి శంకరాచార్య కన్యాకుమారిలో ఉంటూనే కాశ్మీర్ దాకా ప్రయాణం చేశాడు, దేహంతో కనిపిస్తూ. అదే శంకరాచార్యుల వారు, అదే రామానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మవారి స్వరూపంగా తయారు చేయాలన్న ఈయన, శంకు చక్రాలు పెట్టాలన్న ఈయన, ఆ భేటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పడుకొని వీళ్ళిద్దరు గమనిస్తున్నాడు. ఆయన భేటి ఆంజనేయ స్వామి ఆయన నోరు కట్టేశారు. ఇది ఒక చరిత్ర. ముందుగా బాలాజీని బాలా త్రిపుర సుందరిగానే కొలిచేవారు. దాని తర్వాత బాలాజీగా ఈయన రామానుజాచార్యులు గారు మార్చారు అనేది అది ఇప్పటికది అనుమానాస్పదమైనటువంటి మోహన రూపమే అది. సో మనం దానికి పోగలదు. లలితా త్రిశతి మరి ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదు. విష్ణు సహస్రనామాన్ని ఒక వర్గం బాగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని దేవాలయాల్లో లలిత విష్ణు కలిపి చదువుతున్నారు. అట్లాగే చెప్పి లలిత సహస్రనామం విమర్శించడం మళ్ళీ. కానీ ఏదో పారాయణ చేస్తున్నారుగా, గౌరవించుకోవాలి. అట్లాగే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో
భారత భాగవత అంశాల్లో జ్యోతిష్య ప్రమేయం వచ్చినప్పుడు నారదుడు దేవకీదేవి మధ్య జరిగినటువంటి సంవాదం, ఆ సంవాదంలో నుంచి ఈ భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఈ విష్ణు సహస్రనామ సంబంధమైన అంశాలు మొత్తం వచ్చాయి. అందువలన వైష్ణవులు అనేవారు, అట్లాగే ఈ సాంప్రదాయం వైష్ణవ మత సాంప్రదాయం, వైష్ణవ అనేది కులం కాదండి, వైష్ణవ మతం, క్రైస్తవ మతం ఎట్లాగో వైష్ణవులు కూడా మతమే, మత సాంప్రదాయం అది. వైష్ణవ మత సాంప్రదాయాలకు అవలంబించేవారు ఎవ్వరూ కూడా జ్యోతిష్యుని సంప్రదించరు. ఇది నగ్న సత్యం. కానీ వైష్ణవులు జ్యోతిష్యులు అవుతూ ఉంటారా అంటే వైష్ణవులు జ్యోతిష్యులు అవుతూ ఉంటారా? అంటే మాది నా వృత్తి అది. మిమ్మల్ని అనట్లేదు, వైష్ణవుల్లో జ్యోతిష్యులు తక్కువ మంది ఉన్నారు. తక్కువ ఉంటారా? నాకు తెలిసి వైష్ణవులు నేను ఒక్కడ ఉన్నాను, ఇంకొక పంచాంగకర్త ఉన్నాడు, అంతే. ఇద్దరు ముగ్గురు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈ ఇది నిత్యం బురద రాసుకుంటానండి ఈ శాస్త్రం. ఎంత చదివినది వస్తూనే ఉంటుంది కొత్త కొత్త అంశాలు. కాబట్టి వైష్ణవ సాంప్రదాయ పరులు ఎవరూ కూడా జ్యోతిష్యాన్ని పట్టించారు. కారణం ఏంటంటే వారు విశ్వసహస్రనామాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు, ఇంకా దానికి మించింది ఇంకోటి లేదు అని. అది భీష్మాచార్యులు వారికి ఇచ్చినటువంటి అస్త్రం. అందులో నుంచి భీష్మాచార్యుడు ఇన్ని అంశాలు చెప్పుకొచ్చాడు. నక్షత్ర నివేదన అనే పదాన్ని తీసుకొని దేవకితో నారదుడు కూర్చొని ఆయన ఎంత చెప్పుకొచ్చాడు. మరి నక్షత్రాలు ఆశ్రయించిన వారికి ఈ పారాయణం ఎంతవరకు ఫలితం వస్తుంది అన్నదానికి దేవకి నారద సంవాదంలో దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం నక్షత్ర అంశం. సో కనీసం జ్యోతిష్యులను సంప్రదించలేని వారు, వారి దగ్గరికి వెళ్ళి ధనమాన ప్రాణాలు తీసుకోలేని వారు, మా చుట్టూ తిరగకుండా ఫోన్లు చేయకుండా ఇబ్బంది పెట్టేవారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి కనీసం దీనన్నా పాటించినట్లయితే వాళ్ళు సత్ఫలితాలు వస్తాయి. ఏ హిందువు ఇంట్లో రామాయణం భారతం భాగవతం, రామాయణం భారతం భాగవతం నిత్య పూజా గ్రంథాలుగా పూజా మందిరంలో గ్రంథాలుగా ఉంటాయో వారికి జాతకాలతో పనే లేదు. ఆ పుస్తకం లేచి దండం పెట్టుకుంటే చాలు, అందులో అంత వైబ్రేషన్ ఉంది. ఇంకా సోషల్ మీడియాలో మా సిద్ధాంతులు చెప్పేటువంటి పరిహారాలు కూడా కొంత జుగుత్సాకరంగా ఉన్నాయనే భావన కలిగింది నాకు. వేదరహితమైనటువంటి పరిహార మార్గాలే, వేదరహితమైనటువంటి పరిహార మార్గాలు చేయకూడదు అని ఉంది. వేదహితమైనటువంటి మార్గాలు, ఉదాహరణకు గోవులు ఉన్నాయి, గోసేవ చేయమంది. గోసేవ చేయమన్నప్పుడు ఈ మధ్యకాలంలో పుంగునూరు ఆవులు అని చెప్పేసి ఈ వచ్చినాయి. అవి పూజకు అర్హత లేనివి. మనం దివ్యాంగుల కింద చూస్తాం. మన ప్రభుత్వం లెక్కలో మరగుజ్జు వారిని ఏమంటారండి? డ్వార్ఫ్ అంటారు. మరగుజ్జు కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే దివ్యాంగుల కింద వస్తాం. అవి దివ్యాంగులకు సంబంధించిన జాతి. అది అవి ఎక్కువ కాలం ఉంటాయని గ్యారంటీ లేదు. ఆ బ్రీడ్ నీకంత గోసేవ చేయాలనుకున్నప్పుడు చక్కగా ఒక రజిత ప్రతిమతో ఇంట్లో పెట్టుకొని డైలీ ఆ గోష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. లేదా ఒక మంచి పర్వదినానికి పోయి ఏదైనా దేవాలయంలో దానికి తగినట్టు ఆహారం పెట్టి దానికి సేవ చేయొచ్చు. అవి ఇంట్లో మనతో తిరుగుతూ మన అన్నం కంచంలో అన్నం తింటూ మనం వాడికి అన్నం పెడుతూ అంటే జీవా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అలాంటి ప్రేమ పనికిరాదు అంటాను. సో కాబట్టి అర్హత కాదు. వేదంలో కొన్ని జ్యోతిష సంబంధించినటువంటి పరిహారాలు ఇచ్చారు, వాటిని చేయండి. అవే మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామైన వేదాంతర్భాగం నుంచి వచ్చిందే కదా. భగవద్గీత, వేదాలు, భాగవతం, రామాయణం, అట్లాగే దేవి భాగవతం, ఇవన్నీ ఉన్నాయి.
ఉదాహరణ తమిళనాడు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇన్ని నవగ్రహ దేవాలయాలు ఉన్నాయా? తమిళనాడులో నవ తిరుపతులు 9 ఉన్నాయండి. నవగ్రహాలని వాళ్ళకు తిరుపతులుగా పూజిస్తారు. ఏ గ్రహానికి ఏ దేవాలయానికి వెళ్ళాలో మనకు తమిళనాడులో క్లియర్గా ఇచ్చుకొచ్చారు. వాటిని నవ తిరుపతులు అంటారు. ఒకసారి మన గూగుల్లోకి వెళ్ళి నవ తిరుపతిని తమిళనాడు అని అంటే మొత్తం చుట్టుపక్కల 9 గ్రామాలు, 9 గ్రామాలు, 9 దేవాలయాలు, స్వయంగా ప్రత్యక్షమైనటువంటి గ్రహస్థితులు అక్కడ ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకు గ్రహ ఛందస్సులో కూడా ఏ గ్రహం ఎక్కడ పుట్టింది, వారు ఏ గోత్రం, వారు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు అని మీకు క్లియర్గా మనకు గ్రహ ఛందస్సు ఉంది. వాటి ఏ గ్రహాలకు పాదాక్రాంతులు అయ్యాయి. ఉదాహరణకు మనకు కుజుడు ఉన్నాడు, లక్ష్మీనారసింహస్వామికి పాదాక్రాంతుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవకుడు, ఆంజనేయ స్వామికి అస్తంగతుడు. అంటే కుజగ్రహం 3 దేవతలకి. ఆ 3 దేవతల యొక్క నక్షత్రాలు ఏమైనాయి, ఆ నక్షత్రాలను ఆధారించి మనకు స్తోత్రం ఇచ్చారు. సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకోవడం అలవాటు పడితే జాతకాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సమస్యపోవడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్ గా. జరుగుతుంది. రైట్. అయినప్పటికీ ఎలా చేసుకోవాలి అనేది పుస్తకాల్లో ఉంటూ ఉంటుంది. అశ్విని 1వ పదం అయితే ఈ శ్లోకం అని కాస్త వివరణాత్మకంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఒక్కొక్క నక్షత్రం గురించి కూడా మనం వివరంగా తెలియజేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.